ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మరోసారి ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియను చివరి తేదీని పొడిగించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే మార్చి 25వ తేదీకి చివరి తేదీగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ చాలా మంది అభ్యర్థులు సాంకేతిక లోపం వంటి వివిధ కారణాలతో ఓటీఆర్ అప్డేట్ పూర్తి చేయలేకపోయారు. వారికి ఇది మరో మంచి అవకాశంగా మారింది. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అప్డేట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోలేరు. అభ్యర్థుల రికార్డులో ఉన్న తప్పులను తొలగించడం, డేటాను పూర్తి స్థాయిలో సరిచూడడం ద్వారా భవిష్యత్తులో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు, ఫలితాల ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ కసరత్తు ఉద్దేశమని కమిషన్ తెలిపింది. ముఖ్యమైన వివరాలు ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓటీఆర్ అప్డేట్ ప్రక్రియను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసిన అభ్యర్థులు మాత్రమే కమిషన్ విడుదల చేయబోయే రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. ఓటీఆర్లో ఉండే వివరాలు: వ్యక్తిగత సమాచారం, విద్యార్థులు కేటగిరీ వివరాలు, ఫోటో, డాక్యుమెంట్లు ఒక్కసారి నమోదు చేస్తే అన్ని పరీక్షలకు అదే ఉపయోగపడుతుంది. ఎలా అప్డేట్ చేయాలో చూపిస్తాను. వెంటనే అధికారిక పోర్టల్లోకి లాగిన్ అవ్వండి. tgpsc.gov.in రిజిస్ట్రేషన్ లేదా ఓటీఆర్ ఎడిట్ పై క్లిక్ చేయండి. అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోండి. నవీకరించిన పత్రాలు, వివరాలను అప్లోడ్ చేయండి. సమర్పించిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. భవిష్యత్తులో అవసరాల కోసం ఒక హార్డ్ కాపీని తీసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి కంటే ఎక్కువ ఓటీఆర్ ప్రొఫైళ్లను ఉపయోగించవద్దు. ఇది చాలా ఖచ్చితంగా నిషిద్ధం. ఈరోజు ఓటీఆర్ను అప్డేట్ చేయడంలో విఫలమైతే రాబోయే ఉద్యోగ ప్రకటనలకు అనర్హులుగా ప్రకటించబడును. పాత అభ్యర్థులకు తప్పనిసరిగా ఒక విషయం తెలియజేయాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ మరోసారి అధికారిక వెబ్సైట్లను సందర్శించి ఖచ్చితంగా తమ వివరాలను ఎడిట్ చేయాల్సి పని ఉంటుంది. ఎడిట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. అదనపు విద్యా అర్హతలు పొందిన వారు ఓటీఆర్ అప్లికేషన్లోని ఎడిటబుల్ ట్యాబ్ ద్వారా తర్వాత కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అధికార వెబ్సైట్ ఏంటో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. www.tgpsc.gov.in. ఈ అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 10 వరకు పొడిగించింది ప్రభుత్వం. తాజాగా పొడిగించిన చివరి తేదీని ఉపయోగించుకొని అభ్యర్థులు వెంటనే తమ వివరాలను టీజీఎస్సీ వెబ్సైట్ నుంచి ఓటీఆర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు అధికార వెబ్సైట్ను సందర్శించండి.